వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్ తగిలింది. 7 ఏళ్ల క్రితం నాటి ఓ కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆర్జీవీకి ఏకంగా 3 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు విధించింది. ఈ మేరకు నాన్ బెయిలబుల్ వారెంటీ కూడా జారీ చేసింది. దీంతో ఇప్పటికే వరుస వివాదాలతో దిగులు పడిపోయిన వర్మ జైలు శిక్ష నేపథ్యంలో మరోమారు వార్తల్లో నిలిచారు. టాలీవుడ్లో సెన్సేషనల్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. 6 ఏళ్ల కిందట జరిగిన ఓ సంఘటన ఇప్పుడు మెడకు చుట్టుకుంది. నాటి కేసులో ముంబైలోని అంధేరి మెజిస్ట్రేట్ కోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆర్జీవీని దోషిగా తేలుస్తూ తీర్పు ఇచ్చింది. ఆర్జీవీకి 3 నెలల జైలు శిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అసలేం జరిగిందంటే రామ్ గోపాల్ వర్మపై ముంబైలో 2018లో చెక్ బౌన్స్ కేసు నమోదైంది. అప్పట్లో మహేష్ చంద్ర మిశ్రా అనే వ్యక్తి శ్రీ అనే కంపెనీ పేరుతో రామ్ గోపాల్ వర్మపై పోలీస్ కేసు ఫిర్యాదు చేశాడు. అయితే గత 7 ఏళ్లుగా ఈ కేసు విచారణ జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో కోర్టుకు పలుమార్లు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినప్పటికీ వర్మ ఒక్కసారి కూడా కోర్టుకు వెళ్లడం జరగలేదు. దీంతో ఆగ్రహించిన కోర్టు ఆర్జీవీపై కన్నెర్ర చేసింది. అతనిపై నాన్ బెయిలబుల్ వారెంటీ జారీ చేసింది. వచ్చే 3 నెలల్లో ఫిర్యాదుదారుడికి 3.72 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఒకవేళ పరిహారం చెల్లించడంలో విఫలమైతే 3 నెలల పాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెలువరించింది. ఇక సినిమాల విషయాలకు వస్తే ఒకప్పుడు బాగా ఫామ్లో ఉన్న ఆర్జీవీ ఈ మధ్య కాలంలో నాసిరకం సినిమాలు చేస్తూ వరుస ఫ్లాప్లు మూటగట్టుకున్నారు. పైగా ఆర్జీవీ ఏం ట్వీట్ చేసినా ఏం మాట్లాడినా అదో సెన్సేషన్ అవుతుంది. ఇలా ఆర్జీవీ చేసే సినిమాలు హిట్ ఫ్లాప్ల కన్నా కూడా తన మాటల తూటాలతో ఎక్కువగా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయారు. అయితే తాజాగా తన ప్రవర్తన పట్ల, తాను తీస్తున్న సినిమాల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. సత్య సినిమా చూసినప్పుడు కన్నీళ్లొచ్చాయని, తాను ప్రేక్షకుల నమ్మకాన్ని కోల్పోయానని, ఇక నుంచి తన స్థాయి ప్రమాణాలతో సినిమాలు చేస్తానని సత్య ప్రమాణంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ క్రమంలో సిండికేట్ పేరుతో రామ్ గోపాల్ వర్మ కొత్త మూవీ తీస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన ఈ కొత్త సినిమాలో ఎవరు నటించబోతున్నారు, దీని కథ ఎలా ఉంటుందనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.